అందరికీ నమస్తే. మన ఐక్యరాజ్య సమితిలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరము దీన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారు. ఇది 29వ ఈ యొక్క మీటింగ్ అనండి. ఇందులో దాదాపుగా 200 దేశాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మన అజర్బైజాన్ అనే దేశంలో బాకు అనే క్యాపిటల్ సిటీలో అవుతుంది. ఇది నవంబర్ 11 నుంచి 22 వరకు. అయితే ముఖ్యంగా మన బయోచార్కి సంబంధించి లేదా ఈవెన్ బయోఫ్యూయల్స్ కానీ ఇంకా ఇతరత్ర దీనికి సంబంధం ఉన్న అంశాల పట్ల మరి ఈ యొక్క డెసిషన్స్ ఏవైతే అయితాయో దాని ఒక ఇంపాక్ట్ ఏముంటుంది ఇమీడియట్గా, అదే బిజినెస్ అనండి లేకపోతే ప్రజలకనండి, ఓవరాల్గా ఎమిషన్స్ తగ్గించాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి సో ఇక్కడ కొన్ని అనాలిసిస్ అంటే అండర్స్టాండింగ్, ఇది ఒక రోజుతో అయ్యింది కూడా కాదు, కొన్ని ఏళ్ళ నుంచి అవుతున్న డిస్కషన్స్. ఇందులో ముఖ్యంగా ఇది ప్యారిస్లో ఏదైతే అయ్యిన్నదో 2015లో ఈ కాప్, ఇది చాలా ముఖ్యం అన్నట్టు. అక్కడ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అయినాయి. దాని ఫాలో అప్ యాక్టివిటీస్ అవి మళ్ళా చర్చకు వస్తున్నాయి అన్నట్టు ఇలాంటి మీటింగ్లలో మళ్ళా. అయితే ఇందులో ముఖ్యంగా ఎమిషన్స్ ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆర్థికంగా గట్టిగా ఉన్న దేశాలు, అక్కడ ఇంధనాలు కూడా ఎక్కువగా వాడతారు. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది కూడా ఎక్కువగా వదులుతారు అన్నట్టు. అంటే పర్ క్యాపిటల్ లెక్క చూస్తే ఒక వ్యక్తి తన ఒక 1 ఇయర్లో ఎన్ని టన్నుల CO2 ఎమిషన్ వదులుతుందా అని అంటే అది దాదాపుగా 10 టన్నుల నుంచి 20 టన్నుల వరకు ఈజీగా ఉంటుంది ఒక డెవలప్డ్ కంట్రీలో. ఇంకోటి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కువ మటుకు ఎంత మనం ఎనర్జీ ఉపయోగిస్తే దేశం ఒక ఎకానమీ అంత డెవలప్ అవుతుంది అని అంటారు. సో ఇండైరెక్ట్గా ఈ ఎనర్జీ కావాల్సిన శిలజ ఇంధనాలు అనండి, లేకపోతే ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అటు సోలారు, విండు, ఈవెన్ టైడలు, జియోథర్మలు, రకరకాల సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ వాడుతున్నారు. సో ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువగా వాడడం మూలాన మనకు టోటల్గా ఎమిషన్స్ అనేది ప్రపంచంలో పెరిగింది. అయితే మనకు తెలుసు బయోచార్లో ఉన్న ఈ యొక్క కార్బన్ని మనం మట్టిలో వేసినప్పుడు అది కార్బన్ సీక్విస్టేషన్ అవుతుంది. సో ఈ యొక్క ఏదైతే మనకు ఎమిషన్స్ వస్తున్నాయో దానికి ఇది ఒక సొల్యూషన్ అన్నట్టు. కార్బన్ నెగిటివ్ అంటాం, అంటే మనం వేసినప్పుడు ఎంతో మేలు చేసినప్పుడు కార్బన్ నెగిటివ్ అవుతుంది. సో ఆ సొల్యూషన్ ఇది. అయితే ఇక్కడ హెడ్స్ ఆఫ్ ది నేషన్స్ కూడా చాలామంది వస్తారు. దాదాపుగా ఈ యొక్క 11 నుంచి 22 తారీఖు వరకు, అంటే ఒక 12 రోజులు అక్కడ చాలా ఈవెంట్స్ అవుతాయి. అందులో కొన్ని సైడ్ ఈవెంట్స్ కూడా అవుతాయి అన్నట్టు. అంటే ఎక్కడైతే గవర్నమెంట్స్ పాల్గొన్నారో అక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతరత్ర వీళ్ళు కూడా కూర్చొని మాట్లాడతారు. అయితే ఈసారి అవుతున్న దాంట్లో చాలా ముఖ్యమైన కొన్ని డెసిషన్స్ ఉన్నాయి. అవి మనకు బయోచార్ని ప్రమోట్ చేయడానికి కూడా ఉపయోగం అవుతాయి అన్నట్టు. అయితే ఇక్కడ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ అనేది ఇది మనం ఆల్రెడీ పెట్టుకున్న కొన్ని విధానాలు, అంటే ప్రతి దేశానికి కూడా నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. అంటే ఏ రకంగా మనకు ఇప్పుడు ఈ యొక్క ఎమిషన్స్ తగ్గించడము, తర్వాత లేదా ఇప్పుడున్న పరిస్థితుల్ని తట్టుకొని, అంటే రకరకాలు ఉంటాయి, లైక్ టెక్నాలజికల్ అడాప్టేషన్ ఉండొచ్చు, ఈవెన్ హ్యూమన్ అడాప్టేషన్ అంటే స్కిల్స్, నాలెడ్జ్ ఇవన్నీ పెంపొందించుకొని, సో ఎన్నో రకాలుగా మనం దాన్ని అధిగమించడానికి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ అనేది చాలా ముఖ్యం, ఎస్పెషల్లీ నిరుపేద దేశాలకు.
సో ఇవన్నిటితోటి డెఫినెట్గా తట్టుకొని అట్లీస్ట్ ఒక వల్నరబిలిటీ అని అంటాం కదా, దాని నుంచి బయటపడాలనేది ముఖ్యం. కోర్స్ మిటిగేషన్ అనేది చాలా ముఖ్యము, అదే ఇప్పుడు ఎక్కువ మాట్లాడేది కూడా. అంటే ముందు ఎమిషన్స్ తగ్గించాలనేది ముఖ్యమైన మాట ఇక్కడ. దానికి ఏం చేస్తారు అనేది కూడా పాయింట్. అయితే ఇక్కడ పంట వ్యర్థాలను రైతులు తగలబెడుతురు అని ఒక మాట అంటాం, లేదా బయోచారి చేస్తుంటే కూడా అసలు బొగ్గెట్లా చేస్తారు, దాన్ని కాలబెట్టడం మంచిది కాదు, సాయిల్కి మంచిది కాదు, ఎన్నో రకాల క్రిటిసిజమ్స్ కూడా మన ఒక బయోచార్ మీద ఉన్నాయి. కానీ బయోచార్ ఏదైతే మేలు చేస్తున్నదో ఇప్పుడున్న ఆల్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ అనండి, జియో ఇంజనీరింగ్ పద్ధతులు అనండి, అన్నిట్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ బెస్ట్ అని చెప్పి ప్రూవ్ అయ్యింది ఆల్రెడీ. దీనికి ఐపీసీసీ రిపోర్ట్లు చూస్తే తెలుస్తుంది. సో వెదరింగ్ ఆఫ్ రాక్స్ ఇట్లా వేరే కూడా ఉన్నాయి పద్ధతులు, కానీ వాటికంటే కూడా ఇది చాలా బెటర్ అండ్ ఈజీ అన్నట్టు. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అటు భూమి, ఇటు రైతులు, ఇటు ఫుడ్ సెక్యూరిటీ. సో అట్లా టోటల్ ఇంటిగ్రేట్ అవుతుంది అన్నట్టు. ఇంకోటి అగ్రికల్చర్ నుంచి వచ్చే ఎమిషన్స్ కూడా మేజర్ ఎమిషన్స్ కాబట్టి, అంటే ఎస్పెషల్లీ మీథేన్ లాంటి వాయువులు, ఈవెన్ నైట్రస్ ఆక్సైడ్ అనండి, సో CO2 ఎమిషన్స్ అనండి, ఇట్లా రకరకాల ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకు కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వాటిని కూడా తగ్గించడానికి మనం చేసే పద్ధతిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా, అంటే ఈ సెక్టర్ నుంచి మనకి ఎమిషన్స్ అయితే మరి అదే సెక్టర్ నుంచి మనం దాన్ని తగ్గించాలనే బాధ్యత ఉంటుంది. ఈవెన్ ఎనర్జీ కన్జంప్షన్ అనండి, ఈరోజు అగ్రికల్చర్ కూడా హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్ అయిపోయింది. అంటే అటు మనకు పవర్ అనండి, లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనండి, సో ఈవెన్ ట్రాక్టర్లు, మెషినరీ అన్నిటి కూడా మనం ఈరోజు ఫాజిల్ ఫ్యూయల్స్ వాడి, లేదా మెటీరియల్స్లో కూడా ఈవెన్ యూరియా తయారు చేయాలంటే కూడా మనకి ఎల్పిజి అనేది వాడుతున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ కూడా డిపెండెన్సీ ఉంది కాబట్టి సరే మనం ప్రత్యామ్నాయంగా దీన్ని తగ్గించే దాని పట్ల ఏం చేస్తాం అనేది ముఖ్యం కదా. సో అట్లా మనకు మేజర్ సెక్టర్ అయిన అగ్రికల్చర్ ఫుడ్ సెక్యూరిటీకి దోహదం చేస్తున్న సెక్టరు, తర్వాత ఇది లేనిది ఇంకా ఎవరు కూడా జీవించడానికి అవకాశం లేదు, అంటే ఆహారం ముఖ్యం కాబట్టి. సో అలాంటి సెక్టర్ని అయితే బంద్ చేయలేను కదా ఎమిషన్స్ అవుతున్నాయని. ఒక ఇండస్ట్రీ అంటే అది స్పెషలైజ్డ్ ఇండస్ట్రీ ఉంటే దాన్ని బంద్ చేయొచ్చు, కానీ ఇది ఫండమెంటల్ కాబట్టి ఇక్కడ మరి అంటే ఏ రకంగా మనం దీనికి సొల్యూషన్ చేయొచ్చు అనే దాంట్లో ఇక్కడ ఈ ఫండ్స్ అలొకేషన్స్ ఏవైతున్నాయో అక్కడ మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇంకొన్ని పాయింట్లు ఇక్కడ చూద్దాము ఏమేమి డిస్కషన్ అయినాయి అనే దాంట్లో. అయితే ఇక్కడ ముఖ్యంగా అన్నది ఏంటనంటే ఈ యొక్క COP29లో మనకు ఫైనాన్స్ అనేది మెయిన్ టార్గెట్. అందులో డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలనేది ముఖ్యమైన అంశం అన్నట్టు. అయితే ఇందులో మిటిగేషన్, అడాప్టేషన్ ఈ రెండింటికి కూడా సపోర్ట్ కావాలనేది పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మిటిగేషన్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే మనకు అగ్రికల్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము పెరీనియల్ క్రాప్స్ ఎక్కువగా వాడితే అప్పుడు ఏమవుతుంది అని అంటే మన కార్బన్ సిక్విస్టేషన్ ఎక్కువ అవుతుంది, మైక్రో క్లైమేట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత సాయిల్ మాయిశ్చర్ రిటెన్షను, ఓవరాల్గా ఎమిషన్స్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అదే మనం సీజనల్గా దాన్ని పొలాన్ని దున్నడము ఇప్పుడున్న కరెంట్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్లలో చేస్తే అక్కడ ఎమిషన్స్ నిరంతరంగా వస్తూనే ఉంటాయి సైకిల్స్ లాగా. లైక్ పర్మాకల్చర్ డిజైన్స్లలో మనకు మిటిగేషన్ చాలా ఉంటుంది, అంటే అటు ఎమిషన్స్ తగ్గించడమే కాక ఎఫిషియన్సీస్ పెంచడమే, తర్వాత ఎక్స్టర్నల్ ఎనర్జీస్ కూడా తక్కువగా వాడడం ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అగ్రికల్చర్లో, నేచురల్ ఫార్మింగ్ అనండి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి. కానీ ఈ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ లేదా ఈ యొక్క మోడర్న్ అగ్రికల్చర్, కెమికలైజ్డ్ అగ్రికల్చర్, సో ఇవన్నీ కూడా చాలా అటు ఎమిషన్స్ కాంట్రిబ్యూట్ చేయడమే కాక ఓవరాల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగి, సో ఇది ఒక ఛాలెంజ్గా ఉన్నది మనకు. సో ఇవన్నిటి కూడా మనకు $ట్రిలియన్స్ అనేది కావాలి, ఎందుకంటే దీన్ని ఒక
ఉధృతి ఏదైతే ఉన్నదో ఇప్పుడు పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనము తగ్గించడానికి, అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఎమిషన్స్ ఉండేనో, అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఉండేనో పరిస్థితి, ఆ లెవెల్ తగ్గించాలంటే అది దాదాపుగా కాని పరిస్థితి. అట్లీస్ట్ టెంపరేచర్ పరంగా 2 డిగ్రీల లోపట్నే ఉంచాలని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ టెంపరేచర్ అయితే మనకు ఈల్డ్ కానీ ఈవెన్ చాలా స్పీసీస్ కానీ కనుమరుగైపోతాయి ప్రపంచంలో. సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఇందులో, క్లైమేట్ చేంజ్లో. అట్లనే ఈ యొక్క ప్యారిస్ అకార్డ్ అగ్రిమెంట్లో మనకు ఆర్టికల్ 6 అని ఉంటుంది, ఇది ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్. సో ఇక్కడ మనకు కార్బన్ క్రెడిట్స్ అనేది ఉన్నది. అయితే ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే UN బ్యాక్డ్ కార్బన్ క్రెడిట్స్, ఇందులో మానిటరింగ్, రిపోర్టింగ్ అండ్ వెరిఫికేషన్ అనే పద్ధతులు సిస్టమేటిక్ ఉండాలనేది ఆలోచన ఉన్నది. ఎందుకంటే మనకు వాలంటరీ కార్బన్ క్రెడిట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి ఇండివిజువల్గా సమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ రికార్డ్ అవుతున్నది, వాళ్ళకి ఆల్రెడీ క్రెడిట్స్ వస్తున్నాయి, అది నడుస్తుంది. కానీ UN బ్యాక్డ్ కార్బన్ క్రెడిట్స్ అన్ని దేశాల మధ్యన ఉంటే ఈ యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని మానిటర్ చేయడానికి వీలవుతుందని ఆలోచన అన్నట్టు. అయితే ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆర్టికల్ 6.4 అనే దాంట్లో వస్తుంది ప్యారిస్ అగ్రిమెంట్లో. దాదాపుగా $250 బిలియన్ మనకు ప్రతి సంవత్సరం ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్కి అవైలబుల్ ఉండాలని అంటారు. అంటే మోస్ట్లీ పైసలు ఏడికేజ్ వస్తాయి అని అంటే మళ్ళీ డెవలప్డ్ కంట్రీస్ నుంచే రావాలి ఎక్కువ మటుకు. అయితే దీని ద్వారా ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్కి ఉపయోగం అవుతుంది. ఆల్రెడీ మనకు కార్బన్ క్రెడిట్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, వయబుల్ ఉన్నాయి, లేదా రైతులకు కొన్ని పైసలు మిగులుతున్నాయి అని అంటే ఒకటి డిఫరెన్స్ మూలన. $1 మనము అమెరికాలో స్పెండ్ చేస్తే అదే $1 ఇండియాలో స్పెండ్ చేస్తే మనకు రూపీకి డాలర్కు ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉన్నదో ఆ డిఫరెన్స్ మూలన వాళ్ళు $100 మనకు ఒక టన్కి CO2 ఎమిషన్ రిడక్షన్స్కి అని ఇస్తే కూడా అది రిలేటివ్గా మనకు ఈ యొక్క బయోచార్ తయారు చేసి మనము రైతులను ఎంకరేజ్ చేసి అది ఇన్సెంటివ్గా వాళ్ళ పొలాల్లో వేసుకోవడానికి, ఒక రకంగా టోటల్ బొగ్గు ఒక కాస్ట్ను కూడా తగ్గించడానికి మనకు వీలవుతుంది అన్నట్టు. అటు రైతుల పొలాలు మంచిగా అవుతాయి, తర్వాత వాళ్ళ పంట దిగుబడి పెరుగుతుంది, తర్వాత ఈ సస్టైనబుల్ ప్రాక్టీస్ అవుతుంది, ఇటు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తాము, కార్బన్ని టోటల్గా నిక్షిప్తం చేస్తాం భూమిలో. సో ఇట్లా అన్ని విధాలుగా కూడా ఇది ఒక పాజిటివ్గా మనం చూడవచ్చు. అయితే ఈ అమౌంట్ ఇప్పుడు ఏదైతే $250 బిలియన్ అని అన్నామో యాన్యువల్గా, ఇవి డెఫినెట్గా చాలా డెవలపింగ్ కంట్రీస్కి యూజ్ అవుతాయి. కానీ నిజంగా ఆ అన్నమాట ప్రకారం ఆ డెవలప్డ్ కంట్రీకి ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు అమెరికాలో మనం చూస్తే ట్రంప్ మళ్ళా ప్రెసిడెంట్ అయ్యారు. వారు ఈ యొక్క క్లైమేట్ చేంజ్ డినైల్ అని అంటారు. అంటే అసలు క్లైమేట్ చేంజ్ ఏదైతున్నది ఇది మామూలుగా సైకిల్స్ కదా, ఇంతకుముందు కూడా మనము చరిత్రలో చూస్తే ఈ వేడి కావడము లేదా ఐస్ ఏజ్ రావడము ఇవన్నీ సైకిల్స్. ఇట్లా అంటే సైన్స్ అడే చెప్తున్నా, ఈవెన్ ఎక్కువ పేపర్లు అమెరికా నుంచి పబ్లిష్ అయినా మనోళ్ళు చాలామంది ఈ పైసలు ఇవ్వాల్సి వస్తుంది, మేమెందుకు ఇవ్వాలి, ఈవెన్ నీరు కూడా ఏం జనాభా తక్కువ ఉన్నారా, టోటల్ ఇండియా నుంచి అయ్యే ఎమిషన్స్ ఎక్కువనే కదా, ఓవరాల్గా చూస్తే ఇండివిజువల్గా ఒకరొకరు తక్కువ చేసినా బట్ ఈ దేశం నుంచి చూస్తే ఎక్కువనే, అట్లా చైనా నుంచి చాలా ఎక్కువ అని వాళ్ళకు రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అట్లనే ఓన్లీ దేశాలే ఎందుకు ఇవ్వాలి, ప్రైవేట్ సెక్టర్ ఉన్నాయి వాళ్ళని కూడా మీరు అడగండి, పబ్లిక్ సెక్టర్ని అడగండి, ఇట్లా ఎన్నో సెక్టర్స్ ఉంటే అందరు కూడా ఇందులో ఇవ్వాలని వాళ్ళు అంటే దాదాపు ఒక ఈ యొక్క క్యాంపెయిన్ అని అంటాం కదా ఇందులో ఉన్నారు. అండ్ అమెరికా కూడా సిగ్నేచర్ చేయకుండా దీనికి దూరం కూడా ఉన్నది, చానేళ్ళు మళ్ళీ వస్తురు పోతురు. సో ఈసారి అంటే బట్ వాళ్ళు అన్నది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇది అందరు అగ్రీడే, ప్రభుత్వాలల్లో ఒకరు బిలీవర్ వస్తారు లేదా ఒకరు
స్ట్రాంగ్ బిలీవర్ కాదు. బట్ ఫైనల్గా దీనికి సపోర్ట్ అయితే చేయాల్సిందే మేము అని అమెరికా వాళ్ళు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అది ఒక రకంగా మంచి పరిమాణం. ఎందుకంటే బిగ్ బ్రదర్ అని మనం అంటాం కొన్ని, లైక్ యూరోపియన్ యూనియన్ ఉంది, అటు యూకే అనండి, ఆస్ట్రేలియా అనండి, కెనడా అనండి, ఇట్లా కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్గా ముందడుకుంటేనే ఈ ఒక డెవలపింగ్ కంట్రీస్కి అట్లీస్ట్ ఈ సపోర్ట్ అనేది ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న దేశాలు స్మాల్ ఐలాండ్ నేషన్స్ అని అంటాం, అవైతే కంప్లీట్గా మునిగిపోతాయి. ఇప్పుడు మన పక్కన చూస్తే మన లక్షద్వీపాలు అవి మునుగుతాయి, మాల్దీవ్స్ మునిగే ఛాన్స్ ఉంది. అట్లనే పెసిఫిక్ మహాసముద్రంలో తోవాలు అనే ఒక ఐలాండ్ ఉంది, అది కంప్లీట్గా మునిగే ఛాన్స్ ఉంది త్వరలోనే. అంటే ఓ 10-15 ఏళ్ళలో మనకు దేశాలే కనబడాయి. సీ లెవెల్ రైజ్ కూడా అవుతుంది. అట్లనే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో, సైక్లోన్స్, తుఫాన్లు అని అంటాం మనం, టొర్నాడోస్, ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి. అంటే సర్జ్ అని అంటాం, టైడల్ సర్జ్, ఇలాంటివి కూడా అవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఇక్కడ సపోర్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది. అండ్ లో లయింగ్ దేశాలు కూడా చాలా ఉన్నాయి, అంటే ఎలివేషన్ పరంగా సముద్రానికి క్లోజ్గా ఉన్నాయి, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న దేశాలు. సో ఇక్కడ డిజాస్టర్స్ కూడా ముడిపడి ఉన్నాయి. సో ఈరోజు డిజాస్టర్స్ క్లైమేట్ చేంజ్ వలన ఏటి ఇంకా పెరుగుతున్నాయి. సో ఇట్లా మనం అన్ని విధాలుగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక్క సైడ్ నుంచి ఆలోచన చేయొద్దు. సో ఇన్ని రకాలుగా మనకు అంటే ఛాలెంజెస్ ముందట ఉన్నాయి. మళ్ళీ దీని మీద మనకు కరోనా లాంటివి కూడా వచ్చినాయి ఆల్రెడీ. ఎకనామిక్ మనం ఒక రకంగా రిసెషన్ అని అంటాం, అది మనకు ఆల్రెడీ ఉన్నది. చాలా దేశాలు ఇంకా తేరుకోలేదు. సో ఈ పరిస్థితిలో కూడా మరి తప్పదు అనేది పాయింట్ ఇక్కడ. ఆల్రెడీ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కల్లా మనము అది అచీవ్ చేయాలని అన్నాము. మళ్ళీ అక్కడ కూడా వెనకబడ్డాం ఆ టార్గెట్స్కి. అందులో క్లైమేట్ చేంజ్ గోల్ నెంబర్ 13 చాలా ముఖ్యమైనది ఉన్న దానిలో కూడా. సో ఇవి మనము వివిధ అంశాలు అన్నట్టు ఆలోచించాల్సినవి. అయితే ఇక్కడ చైనాతో కలిపి ఇతరత్ర అన్ని డెవలపింగ్ నేషన్స్ అంటే ఇండియా ఒక 77 దేశాలు కలిసి ఏమని అంటే ఒక 1.3 ట్రిలియన్ ప్రతి సంవత్సరం మాకు US$ కావాలని అంటారు. దీంతో మా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి వీలు కలుగుతుందని అంటారు. ఇది మన అజర్బైజాన్ బాకులనే ఇప్పుడైతున్న COP29లో వాళ్ళు ముందట ప్రవేశపెట్టారు అన్నట్టు. అయితే మామూలుగా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు 100 బిలియన్ వరకే ఆలోచన చేస్తున్నారు. బట్ ఇప్పుడు $250 బిలియన్ వరకు ఓకే అనే పరిస్థితికి వచ్చారు. కానీ 250 నుంచి మళ్ళీ 1 ట్రిలియన్ వరకు చేస్తాము, లేదా 1.3 ట్రిలియన్ అయితే అడిగారు చేస్తాం అనే మధ్యన సంగరి డిస్కషన్స్లో ఉన్నారు. కానీ బట్ డెఫినెట్గా నాకు తెలిసి అంత ఈజీగా వాళ్ళు ఎవరు కూడా అంటే పైసలు ఇవ్వడానికి ముందుకు రాదు. ఎందుకంటే మా దేశాలు కూడా ఎకనామిక్ రిసెషన్లు ఉన్నాయి, మాకు కూడా డెవలప్మెంట్ కావాలి అని వాళ్ళు ఇవన్నీ కూడా జనరల్గా పోస్ట్పోన్ చేస్తుంటారు. సరే, ఇక్కడ బయోచార్ అనే అంశం పట్ల మరి ఏం చేస్తారు అని అంటే మనకు గ్రీనరీ అనే ఒక క్లైమేట్ టెక్ కంపెనీ ఉంది. వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ బయోచార్ విషయంలో ఒక సైడ్ ఈవెంట్ వీళ్ళు ఇనిషియేట్ చేశారు. ఇందులో లో కార్బన్ అగ్రికల్చర్ అనే దాంట్లో ఎస్పెషల్లీ మన పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, దాన్ని మనం బయోచార్గా ఎట్లా కన్వర్ట్ చేయాలి అనే అంశం పట్ల వీళ్ళు అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఇది కొరియన్ కంపెనీ గ్రీనరీ అనేది. అట్లనే వేరే అంశాలు కూడా ఉన్నాయి, లైక్ ఎమిషన్స్ తగ్గించాలంటే నీళ్ళని మనము మన ఒక వరి పంటలలో ఎట్లా మానిటరింగ్ చేస్తే అనే దాంట్లో కూడా. సో ఇట్లా అక్కడ కొన్ని సొల్యూషన్స్ అయితే వాళ్ళు ప్రవేశపెడతారు బయోచార్ బేస్డ్. సో అక్కడ డెఫినెట్గా చాలా దేశాల నుంచి వస్తారు కాబట్టి వీటి గురించి తెలుసుకుంటారు. అట్లనే బయోచార్ లైఫ్ అనేది ఇంకొక సంస్థ, అది కూడా COP29లో పార్టిసిపేట్ చేస్తున్నది. ఎస్పెషలీ ఇక్కడ చిన్న సన్నకారు రైతులు వాళ్ళ ఈ యొక్క రోల్ ఇన్ బయోచార్ అనండి, అటు క్లైమేట్ చేంజ్ గురించి, తర్వాత ఓవరాల్ పబ్లిక్ ఆరోగ్యం మంచిగా ఉండడానికి ఏంటి అనే దాంట్లో సో వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏందనంటే ఇక్కడ IBI అంటే ఇంటర్నేషనల్ బయోచార్ ఇనిషియేటివ్
అనే సంస్థ వాళ్ళు ఒక మాన్యువల్ రిలీజ్ చేస్తున్నారు. ఏ మాన్యువల్ ఫర్ బయోచార్ కార్బన్ రిమూవల్ అనేది దీని టైటిల్ అన్నట్టు. అంటే ఇలా మొత్తం పద్ధతులు మెన్షన్ చేసారు. ఇది చాలా గైడ్గా ఉపయోగం అవుతుంది కొత్తగా ఇందులోకి ఎంట్రీ కావాలన్న వాళ్ళకు కూడా. అంటే ఎస్పెషల్లీ కార్బన్ క్రెడిట్స్, స్టాండర్డ్స్, దాని ప్రొడక్షన్ మెథడ్స్, కాస్ట్ అనాలిసిస్, బిజినెస్ ఎట్లుందని తెలవాలంటే. అయితే దీనికి సహకరించిన వాళ్ళు హ్యామర్ కాప్ అనే సంస్థ. సో దీని ద్వారా ఏమవుతుంది, లార్జ్ స్కేల్ బయోచార్ అడాప్షన్కి వెసులుబాటు కలుగుతుంది అన్నట్టు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లిటరేచర్ మనకు అది కూడా ఫ్రమ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనకు కొన్ని వేరే అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి బయోచార్ తోటి. ఎందుకంటే ఇప్పుడు టోటల్గా బయోమాస్ అనేది ఒక కమోడిటీ. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ పంట అని అంటాం, లేదా ఈల్డ్ అని అంటాము, లేదా ప్రొడ్యూస్ అని అంటాము. అంటే గింజలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఇట్లా రకరకాలే వాటినే మనము ఒక రైతు పండించే వస్తువు అని అనుకున్నాం. అంటే దాదాపు 1%, 2%, 5% ఒక చెట్టులో భాగం. కానీ ఇప్పుడు టోటల్ ఒక చెట్టుని చూడాల్సి వస్తుంది. అంటే అటు వేర్ల నుంచి దాని ఒక టోటల్ షూట్స్, లీవ్స్ అన్నీ కూడా దాన్ని ఏ రకంగా మనము ఉపయోగం చేయొచ్చు అని అంటే అప్పుడు విలువలు అనేది యాడ్ అవుతుంది. అప్పుడు రైతుకు కూడా ఇప్పుడు ఏదైతే నష్టం ఉందో చాలా మటుకు పంట పండించి అందులో వాళ్ళకు లాభాలు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో అందుకు ఏం చేయొచ్చు అని అంటే మనకు ఆహారం కూడా ఒక రకంగా మనిషికి కానీ ఇతర జీవాలకు కానీ ఇంధనం, అంటే క్యాలరీస్ అని అంటాం. అదే కాక ఇంకా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, వైటమిన్స్ ఇట్లా రకరకాలు అంటాము, పోషకాలు అంటాము. ఇవన్నీ కూడా అవసరం, అంటే ఆహారం అనే దాంట్లో వస్తుంది. రెండోది ఏంటంటే ఎనర్జీ ఒకటి. అంటే మనకు కూడా టోటల్గా ఆహారం తిన్నాక ఎనర్జీ కూడా కావాలి. అయితే ఎనర్జీ అనేది ఎక్స్టెండెడ్ అయిపోయింది. ఇప్పుడు మనిషి తన ఎనర్జీ ఉపయోగించి నడవాలి, నడవకుండా తను ఒక వెహికల్లో కూర్చొని పోవాలనుకుంటున్నాడు. అంటే వెహికల్ ఏం చేయాలి, ఇంధనం కావాలి. ఇంధనం అంటే ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా దాదాపుగా మనం ఎక్కువగా వాడే ఇంధనాలు అయితే సహజంగా ఒకప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవాలన్నీ చనిపోతే వాటి నుంచి తయారైన పెట్రోలియం అని అంటాం. అంటే రాళ్ళ నుంచి వచ్చిన నూనె, ఆ నూనెనే పెట్రోలు, డీజిలు, కెరోసిను, మనం గ్యాసు ఇట్లా రకరకాల పేర్లతోటి ఇంధనంగా వాడి మనము ఆ ఎనర్జీని ఉపయోగించి మన ఎనర్జీని సేవ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది మనం సుఖంగా ఉండాలి అని అంటే ప్రపంచంలో ఇంధనాలు వాడి సాధనాలు చేయాలి, లేదా మన ఎంటర్టైన్మెంట్ కోసము, లేదా మన సౌలస్ కోసము, కన్వీనియన్స్ కానీ బెటర్ లివింగ్ అని అంటాము. సో అట్లా టోటల్గా ఇది ఒక భాగమైంది. అట్లనే ఇండస్ట్రీస్కి కావాల్సిన ఇంధనాలు, ట్రాన్స్పోర్టేషన్కి, కన్స్ట్రక్షన్కి, అగ్రికల్చర్ కూడా ఇంధనాలు కావాలి. మరి ఇంత ఇంధనాలు కావాలంటే మరి ప్రపంచంలో గత 150 సంవత్సరాల లోపట, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఒక 100 సంవత్సరాల లోపట మనం మొత్తం కూడా ఈ యొక్క ఆయిల్, గ్యాస్ ఇదంతా డిస్కవర్ చేసి సముద్రం గర్భంలోకి కూడా తీసి ఆల్మోస్ట్ ఆల్ కథం చేయడానికి వచ్చినాం. అట్లనే బొగ్గు కూడా అలాగే భూమిలో తయారైంది. దాన్ని కూడా కంప్లీట్గా ఇప్పుడు మైనింగ్ చేసి మనము 0 లెవెల్కి తెస్తున్నాం. మరి ఈ పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా ఇది అయిపోతుంది అనేది పాయింట్. మరి ప్రత్యామ్నాయంగా మరి ఏడికించి ఇంధనం తేవాలి. సరే, సోలార్ అనేది మనం ఆల్రెడీ వాడుతుంటాము, ఒక లిమిటెడ్గా ఉన్నది. ఈవెన్ సోలార్ ఫోటోవోల్టాయిక్స్ అనండి, డైరెక్ట్ సోలార్ అనండి, రకరకాలుగా అదొకటి, విండ్ ఒకటి, టైడల్ ఒకటి, జియోథర్మల్ ఒకటి, ఇట్లా ఉన్నాయి. ఇది కాకుండా హైడ్రో పవర్ ఇవన్నీ మనం తయారు చేసినాము. న్యూక్లియర్ పవర్ కూడా వాడుతున్నాము. కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ బాగున్నాయి. బయోమాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా ఈవెన్ చెత్త నుంచి కూడా ఇంధనం చేసేటి పద్ధతులు ఉన్నాయి. సో ఇవన్నీ ఉండంగా కూడా మరి ఇప్పుడు ఈరోజు ఏమైందనంటే మన వెహికల్స్ని దాదాపుగా అందులో ఏ ఇంధనం అంటే అది వేయలేము. అవన్నీ కూడా పెట్రోలియం రిలేటెడ్ బేసిస్ ఇంధనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథనాల్ అని, అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ చేసింది. అంటే 20% ఎథనాల్
మనం పెట్రోల్లో కలపవచ్చు, దాంతో ఇప్పుడున్న ఇంజన్లు కూడా నడపవచ్చు అనేది వాళ్ళ ఒక ఆలోచన. అట్లనే రీసెంట్గా హైడ్రోజన్ పాలసీ తెస్తారు. హైడ్రోజన్ ఇంధనాన్ని ఎట్లా తయారు చేయాలి, అది సోలార్ నుంచి చేస్తామా, విండ్ నుంచి చేస్తామా, లేదా బయోగ్యాస్ ప్లాంట్లు చేసి అందులోకించి హైడ్రోజన్ తీస్తామా, ఆల్గే లెవెల్లో తీస్తామా, లేదా సింథటిక్ మెటీరియల్ ద్వారా తీస్తామా, ఇట్లా రకరకాలుగా అవి కూడా ఆలోచనలు ఉన్నాయి. సో అట్లనే మనకిప్పుడు పెల్లెట్స్ కానీ, బ్రికెట్స్ కానీ, ఈవెన్ కోకింగ్ కోల్ తయారు చేసి దాన్ని మనకు ఎస్పెషల్లీ స్టీల్ ఇండస్ట్రీలో ఎట్లా వాడవచ్చు, లేదా ఇంధనంగా ఎట్లా వాడాలి, కోలు ఇవి తయారు చేసి గ్రీన్ కోల్ అని ఇంకో పదం పెట్టుకొని మనకిప్పుడు టోటల్గా ఇట్లా అటు బయోమాస్ అంటే ఒకప్పుడు వంట చెరుకు కూడా మనకు కమ్యూనిటీకి వంట వండుకోవడానికి ఉంటుండే. ఇప్పుడు అది ఎల్పిజి సిలిండర్లు వచ్చినాయి. అంటే ఏ లెవెల్లో చూసినా ఎనర్జీ హంగ్రీ అని అంటాం. అంటే అర్జెంటుగా ఇప్పుడు ఎనర్జీ కావాలి, లేకపోతే మనం సర్వే కాము అన్న లెవెల్లో గవర్నమెంట్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్లు కూడా చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి అనే దానికి. ఇప్పుడు ఈ పరిస్థితిలో అందుకే టోటల్ ఈ బయోఫ్యూయల్ పాలసీ అని ఒకటి వచ్చింది. ఇందులో అన్ని రకాలు అటు గ్యాసెస్ అనండి, ఈవెన్ పైరోలిసిస్ పద్ధతిలో మనం చేసినప్పుడు అటు గ్యాసెస్ ట్రాప్ చేయొచ్చు, ఇటు బొగ్గు తయారు చేయొచ్చు, లేదా గ్యాసిఫైర్ ద్వారా డైరెక్ట్ పవర్ జనరేట్ చేయొచ్చు. తర్వాత ఎథనాలు, హైడ్రోజను, ఇట్లా అన్ని రకాలు బయోగ్యాస్ ప్లాంట్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇవి లాస్ట్ స్కేల్లో వస్తున్నాయి. ఎథనాల్ అయితే అమెరికాలో అటు బ్రాజిల్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. అఫ్కోర్స్ ఇక్కడ మన రైతుల రెసిస్టెన్స్ కూడా ఉన్నది, దానికి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకు అనేదానికి. ఎందుకంటే ఆహారాన్ని మనం ఇంధనంగా చేయడం అనేది కరెక్ట్ కాదని, ఎస్పెషల్లీ 1G ఎథనాల్. ఇంకోటి పొల్యూషను, అక్కడ ఉన్న ఎకలాజికల్ ఇంపాక్ట్స్, సో ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. మరి పంట వ్యర్థాలు రైతులు తగలబెడుతురని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయడము, సో ఇలాంటివి కూడా రకరకాల సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. సో మరి ఈ పరిస్థితిలో రైతులు కూడా అంటే వాళ్ళు పండించిన దాంట్లో అటు సాయిల్ ఆర్గానిక్ కార్బను, తర్వాత న్యూట్రియంట్స్, లోకలైజ్డ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ చేసుకుంటా సాయిల్ హెల్త్ కాపాడుకుంటా వాళ్ళు కూడా వచ్చిన ప్రొడ్యూస్ని, అది ఏదైనా కావచ్చు, గింజ కావచ్చు, కట్టె కావచ్చు, లేక పత్తి కట్ట, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, బగ్గాస్ అనండి, లేదా వరిగడ్డి, గోధుమ గడ్డి, సో ఇవన్నీ కూడా తగలబెడుతారు. కాబట్టి అట్లా కాకుండా వాటిని కూడా వాళ్ళు ఒక ప్రోడక్ట్గా తయారు చేసుకోగలిగి లేదా అందులో భాగమయ్యి దాన్ని అమ్ముకోగలిగితే కూడా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది కొంచెం పెరుగుతుంది అనేది పాయింట్. సో దీనిలో భాగంగా మళ్ళా ఇక్కడ ప్లాంటేషన్స్, ఎస్పెషల్లీ పొల్యూటెడ్ ఏరియాస్లో మనము పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేయాలనేది, నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్ని అడాప్ట్ చేయాలి అంటే అటు కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ ఎనర్జీ ఫుట్ ప్రింట్ అన్ని తగ్గించుకోవాలి. సో మొత్తం అఫారెస్టేషన్ చేయాలి. సో ఇట్లా రకరకాల అంశాలు కూడా ఈరోజు వస్తున్నాయి మనకు ముందటికి, అంటే ఏమేం చేయొచ్చు అనే దాంట్లో. సో ఇవన్నీ కూడా మనకు ఇష్టమున్నా లేకపోయినా మనం ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, అంటే అతిగా ఇంధనాలు వాడే దాంట్లో లేదా ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కన్నందడ కనబడుతున్నాయి కాబట్టి మనకు యాక్షన్ అనేది తప్పదు. సో కాబట్టి సమ్వేర్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఈ కొత్త సిచ్యువేషన్స్లల్లా అనేది పాయింట్. ఇందులో రెసిస్ట్ చేయడానికి మనకు ఉన్నాయి కారణాలు, బట్ డెఫినెట్గా అటు ఎఫిషియన్సీస్ పెంచుకోవడము, లేదా ఎమిషన్స్ తగ్గించుకోవడము, పొల్యూషన్ లాస్ని మనము రెస్పెక్ట్ చేసిన, జనరల్గా ఒక ఇండస్ట్రియల్ డిజైన్లో అన్నీ ఉంటాయి. కంప్లీట్ ట్రీట్మెంట్ లెవెల్లో జీరో వేస్ట్, జీరో డిశ్చార్జ్ లెవెల్లో కూడా ఉంటాయి. కానీ అక్కడ నిబద్ధత అంటాము, లేదా కంప్లయన్సెస్ అంటాము, రూల్స్ రెగ్యులేషన్స్ అంటాము. సో అవన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రాఫిట్ అనే దాంట్లో మనోళ్ళు చేసే పొల్యూషన్ని ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో కాబట్టి అటు అందరు గవర్నమెంట్స్ కానీ, ఈవెన్ ఇండస్ట్రీస్ కానీ, ఇటు కమ్యూనిటీస్ కానీ అందరూ కలిసి చేస్తే డెఫినెట్గా అయితే అంటే మంచి ప్రాజెక్టులు చేయొచ్చు అండ్ ఎఫిషియెంట్గా మనము దీన్ని అడ్రస్ చేయొచ్చు. అదర్వైజ్ ఇంపోర్ట్ అనేది ఒక ఆస్ట్రేలియాకి నుంచో, ఒక ఇరాన్ నుంచో, లేకపోతే సౌదీ అరేబియా నుంచో మనం ఏమన్నా తెచ్చుకుంటామని అంటే
దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఆ దేశాలు కూడా అమ్మడానికి. సో పీక్ ఆయిల్, పీక్ కోల్ ఇవన్నీ పదాలు మనకు ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే మనం ఆ టేబుల్ మీద పైసలు పెట్టి నాకు ఇంత కావాలని అంటే ఇయ్యలేము, అక్కడ లేదు అని అంటాం కదా. ఆ పరిస్థితికి వస్తున్నాము. నేను ఎన్ని పైసలైనా ఖర్చు పెడితే నాకు ఇయ్యి అని అంటాం కదా, అన్నగాని దొరకదు. ఎందుకంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, అది రినోవబుల్ కాదు. సో ప్రత్యామ్నాయంగా సోలార్ పాలసీ కానీ ఈ నాన్ రినోవబుల్ నుంచి రినోవబుల్కి ట్రాన్స్ఫర్ కావడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అంశం. అయితే ఒక ముఖ్యమైన మనకు ఆపర్చునిటీ ఏంటంటే కార్బన్ మార్కెట్ అనేది ఉన్నది మనకు, ఈ కార్బన్ క్రెడిట్స్ రిలేటెడ్ మార్కెట్. సో ఇందులో భాగంగా అన్ని రకాల కార్బన్ క్రెడిట్స్కి అవకాశం ఉంది. అందులో మనకు బయోచార్కి అయితే డెఫినెట్గా ఉంది అండ్ హైలీ పేడ్ అది ఆ సెక్టరు. ఇదే కాదు, మనం ఆ ఫారెస్టేషన్ చేసిన, ఈవెన్ రైతులు కూడా ఆగ్రో ఫారెస్ట్రీ మెథడ్స్లో వాళ్ళు గ్రీనరీ డెవలప్ చేసిన అక్కడ వాల్యూ తక్కువ ఉంది కానీ బట్ స్టిల్ డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లనే మనకు ఈ యొక్క ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని అంటాం, ఏడబ్ల్యూడి మెథడ్ అంటాం. ఏది మన వరిల పంటల పండించే పద్ధతుల అందులో కూడా ఎమిషన్స్ తగ్గుతాయని, ఎస్ఆర్ఏ పద్ధతిలో తగ్గుతాయని, లేదా తక్కువ నీళ్లు వాడినా మన కార్బన్ క్రెడిట్స్ లింక్ అవుతాయి. సో ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి. లేదా టెక్నాలజికల్ చేంజ్ చేసుకుంటే కూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కార్బన్ క్రెడిట్స్లో మనకు ఇప్పుడు ఆ $250 బిలియన్ ఉంది కదా, అందులో ఎంత షేర్ మనం తెచ్చుకుంటామంటే ఎంత యాక్టివ్గా మన ఈ యొక్క ఎంఆర్వి అని అంటాం, మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్ పద్ధతులు ఏవైతున్నాయో ఇవన్నీ సిస్టమేటిక్ ఉండి ఆ ఏజెన్సీస్ అన్ని యాక్టివ్గా పనిచేస్తే డెఫినెట్గా ఆ ఒక్క ఇన్సెంటివ్ లాగా మనకు అది సపోర్ట్గా ఉంటుంది అవన్నీ కూడా. సో దీన్ని మనం ఆపర్చునిటీ పొడగొట్టుకోవద్దంటే వి నీడ్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్, రూల్స్, రెగ్యులేషన్స్. సో ఇవన్నీ కూడా చేస్తే పని అవుతుంది. మనం ఈ యొక్క నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అని అంటాం, అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్న కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, వాటిని పాటిస్తే కూడా ఎమిషన్స్ తగ్గించవచ్చు. ఈవెన్ మన అర్బన్ ఏరియాస్లో కూడా లైక్ సే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని అంటాము, అందులో నేచర్ బేస్డ్ సొల్యూషన్ ద్వారా కూడా చాలా మటుకు ట్రీట్మెంట్ చేయవచ్చు. రీయూజ్, రీసైకిల్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ తేవచ్చు. సో ఇట్లా చేస్తే కూడా మన కార్బన్ సిక్విస్టేషన్ అయ్యి మనకు సపోర్ట్ అనేది ఉంటుంది ఈ కార్బన్ క్రెడిట్స్ రూపంలో. ఈవెన్ గ్రీన్ క్రెడిట్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినాయి, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇక్కడ బయోచార్ కానీ బయోమాస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ రెండు రిలేటెడ్ కాబట్టి, సో ఇవన్నీ కూడా మనము ఈ COP29లో మనకు మెథడాలజీస్ ఇవన్నీ కూడా ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి దీని ద్వారా మనకు అటు ఎమిషన్ తగ్గించడమే కాక మళ్ళీ సుస్థిరత తేవడానికి అవకాశం కలుగుతుంది. అండ్ మన రైతుల్ని కూడా చాలా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ భూమి అన్నప్పుడు మనం మట్టికి రిలేట్ అవుతాం ఎక్కువ మటుకు. సో సాయిల్ హెల్త్ మంచిగా ఉంటేనే ఈవెన్ సమస్తం భూమి మీద అన్ని జీవాలు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ యొక్క బయోచార్ ద్వారా మనం డెఫినెట్గా ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి కూడా అంత పెద్ద ఛాలెంజ్కి కూడా బయోచార్ ద్వారా మనం టోటల్ ప్రపంచానికి కూలింగ్ అని అంటాం కదా, గ్లోబల్ వార్మింగు, అటు ఎమిషన్ రిడక్షను, మళ్ళా టోటల్ సిస్టమ్స్ సస్టైనబుల్గా పనిచేయడానికి, తర్వాత సమస్తం మంచిగా ఉండడానికి దోహదం చేయొచ్చు. థ్యాంక్ యూ.